హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మా వీడియో చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వేసి ఎలా దీపం పెట్టాలి, పిండి దీపారాధన ఎలా చేయాలి, ఉసిరి దీపం ఎలా పెట్టాలి అనేటివి మన వీడియోలో చూస్తాము. స్కిప్ చేయకుండా చూడండి. అందుకు ముందుగానే నేను కొన్ని అన్నీ రెడీ చేసుకున్నాను అండి. ఒకటి గుర్తుండి ఒకటి మర్చిపోకుండా ఇంటి దగ్గరే ముందుగానే బియ్యము, నూనె, కొబ్బరికాయ, ఆవు నెయ్యి, ఒత్తులు అన్నీ నానబెట్టుకొని ముందుగా రెడీ చేసేసుకున్నాను అండి. బియ్యం నానబెట్టుకున్నాను అంటే పిండొత్తులు చేసుకోవాలి కదండి, అందుకని ముందుగా అన్ని నానబెట్టుకున్నాను. ఉసిరికాయలు ముందుగానే తెప్పించి పెట్టుకున్నానండి. అవి చివుకున్నాను చక్కగా. అక్కడికి వెళ్ళి హడావిడిగా చేసుకోకుండా ముందుగానే అన్నీ చివుకొని జాగ్రత్తగా అన్నీ సమకూర్చి పెట్టుకున్నానండి. పిండి మిక్సీకి వేసేసాను. పిండి ప్రమిదలు చేయాలి కదా, దాంట్లో కొంచెం ఆవు పాలు, బెల్లం తురిమి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇట్లాగా అంటే పిండి మెత్తగా వేసుకుంటే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పిండి ముద్దలు తయారు చేసుకోవచ్చండి. అంటే మనం బరకగా వేసుకోవడం వల్ల అవి పిండిలు నెర్రు అనేది వస్తుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రావు. నూనె అనేది పోసినా కారిపోద్దండి. ఈ విధంగా చక్కగా పెట్టేసుకున్నాను. ఇంట్లో పెడుతున్నానండి. ముందు అవతల శివుని గీతలు పెట్టేసి ముందు బొట్లు పెట్టేశాను. గంధం బొట్లు పెడితే శివునికి చాలా మంచిది. ఉసిరికాయ కూడా చివుకున్న వాటికి గంధం బొట్లు, కుంకుమ అనేది పెట్టాను. ఇంట్లో దీపం పెట్టేసుకొని గుడికి అయితే నేను ఇంకా బయలుదేరుతున్నానండి. అంటే ముందు దీపం ఇంట్లో పెట్టుకొని తర్వాత మనం దేవుడి కాడికి వెళ్ళి దీపం పెట్టుకుంటాం కదండి. ఉసిరి దీపం అనేది నేను తులసమ్మ కాడ వెలిగించానండి. ఉసిరి దీపం అనేది శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరం అండి. ఉసిరి దాంతో దీపం పెట్టడం వల్ల అష్టదరిద్రాలు అనేటివి తొలగిపోతాయండి. ఈ ఉసిరికాయ అనేది శ్రీ మహాలక్ష్మికి, శ్రీ మహావిష్ణువుకి, శివునికి ఎంతో ప్రీతికరం అండి. ఈ మాసంలో ఉసిరి దానం చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయండి. గుడికైతే వచ్చేసాము. ఇంకా అన్నీ ప్లేస్ చూసుకుంటా ఉన్నాండి, ఎక్కడ బాగుందో అని చూసుకొని మేము ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నామండి. చూడండి, మేము వచ్చేటప్పటికే అందరు చాలా మంది పెట్టేసిందండి. 3 గంటల నుంచే దీపారాధన చేస్తున్నారు అందరూ. సాయంత్రం దీపం అనేది ఇంకా నేను వచ్చి పెట్టేసుకుంటున్నానండి. ఇస్తరాకు పైన వేసుకొని పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ఈ మాసంలో దానం చేస్తే చాలా మంచిదండి. ఒక్కటనే కాదు, కాయగూరలని, ఉప్పు అనేది, ప్రతి ఒక్కటి, గొడుగు అనేది చాలా దానం చేస్తారండి. ఏది దానం చేసినా ఈ మాసంలో చాలా మంచిదండి. ఎందుకంటే ఈ మాసంలో ఏది దానం చేసినా మనకు దానికి ప్రతి ఒక్క వస్తువు దానం చేసిన దానికి ఏదో ఒక ఉపయోగకరమైనది అయితే ఉంటుందండి. అట్లా ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ముగ్గేసి దీపం పెట్టుకోవాలి. ఒట్టిగా దీపం ఎప్పుడు పెట్టకూడదండి. అయితే ఏదో ఒక ముగ్గు వేసుకొని నేనైతే అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దీపం అయితే పెడుతున్నాను. ముందుగా గౌరీదేవిని తయారు చేసేసుకున్నానండి. అట్లా ముగ్గుకి చక్కగా మనం పసుపు, కుంకుమ ట్రెడిషనల్ కదా, అందుకని అన్నీ అవి వేసేసుకుంటున్నానండి. అట్లా పిండి దీపం ఇంటికి నేను అన్నీ రెడీ చేస్తున్నాను కాబట్టి చక్కగా వెలిగించేసుకున్నాను. అంటే ఒత్తులు మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అవి త్వరగా వెలిగిపోతాయి. కర్పూరం చూపించుకుంటాం, ఎందుకంటే వెలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కర్పూరం వేసుకొని మనం దీపం పెట్టుకుంటాము. అవతల ఉసిరి దీపాలను కూడా వెలిగించుకుంటున్నామండి. టెంకాయ కొట్టేస్తున్నాను. టెంకాయ కొట్టేసి మనం ఇంకా దేవుడి ముందు పెట్టేస్తున్నాను. నేను చక్కగా అవి నానబెట్టినట్టువే కాబట్టి కొంచెం ఒక మూత ఆయిల్ అనేది వేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తామంటే దానికి ఒక అర్థం ఉందండి. ఎందుకంటే అందరూ సంవత్సరం మొత్తం దీపారాధన అయితే చేయలేము. ఎందుకంటే మన మనుషులము, ఎవరికో ఒకరికి ఏదో ఒక కారణమైతే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కానీ ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తుంది. అందుకనే మనం ఒక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వేసి వెలిగించిన ఎడల మనం సంవత్సరం అంతా దీపం పెట్టినంత ప్రతిఫలం ఆ శివుడికి అనేది మనకు దక్కుతుందండి. ఆ ప్రతిఫలం అనేది మనకు చాలా దక్కుతుందండి.
చూడండి అందరూ ఎంత చక్కగా వెలిగిస్తున్నారు. ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టి చంద్రుని చూసి మనం ఒక ఉపవాసం అనేది చెల్లించుకోవాలండి. నదిలో దీపం వదిలితే కార్తీక మాసం అంటేనే మనం నదిలో దీపాలు వదులుతాం కదండి. మాకైతే స్వర్ణముఖి ఏరుంది దగ్గర, మేము దీపాలు అయితే వదులుతున్నాను. పసుపు కుంకుమ రూపాయి నాణ్యం అన్నీ వేసి నేను గంగమ్మ తల్లికి దీపం అనేది వదులుతున్నానండి. అది చక్కగా వెళ్ళిపోతూ ఉంది. చూడండి అందరూ వదులుతున్నారు. మిగతా వదిలేసిన వాళ్ళు ఇంకా ఐవరికి దానాలు అవన్నీ చేస్తూ ఉన్నారండి. చేస్తే ఒక్కొక్కరు చేస్తారండి. అంటే ఈ మాసం అంతా దానాలకి స్నానాలకి ప్రత్యేక కదండి. అందుకని దీపాలు అవన్నీ వెలిగిస్తూ ఉంటారు. తెల్లవారుజామున కూడా వదులుతూ ఉంటారండి. నదిలో స్నానం చేస్తారు, దీపాలు వదులుతూ ఉంటారండి. అందరు పసుపు కుంకుమ అన్నీ వేసి గంగమ్మకి చక్కగా వెళ్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి నదిలో ఎంత చక్కగా పోతున్నాయో చూస్తూ ఉండండి.